అష్టదశ శక్తి పీఠాలలో ఒకటైన అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి సన్నిధిలో అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 3వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. 5 రోజుల పాటు 1008 కలశాలకు ప్రతిరోజు ఆవాహన పూజ కార్యక్రమాలు చేసి చివరి రోజు అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించనున్నారు. అనంతరం అమ్మవారు భక్తులకు నిజరూప దర్శనం ఇవ్వనున్నట్లు దేవాలయ పురోహితులు తెలిపారు. घोररूपां महाबलां प्रेतासनसमारूढां जोगुलांबां नमाम्यहं. నా పేరు వేముల విక్రాంత్ శర్మ. ఇక్కడ అమ్మవారాలయంలో అర్చుకున్నాను. మన అష్టాశక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠంగా వెలిసిన శ్రీ జోగులాంబ అమ్మవారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. మాఘశుద్ధ పాడ్యమి నుండి మాఘశుద్ధ పంచమి వరకు పాంచాక్షర దీక్షగా ఇక్కడ అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రాతకాలంలో గణపతి పూజ పుణ్యాహవార్చం అర్త్యకరణం పూర్తయిందండి. ఇప్పుడు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంలో కలశ స్థాపన ఉంటుంది. అలాగే ఇక్కడ అమ్మవారికి వార్షిక బ్రహ్మోత్సవాల విశేషంగా సహస్ర కలశాభిషేకం ఉంటుంది. అలాగే ఇప్పుడు మహాకలశ స్థాపన ఉంటుందండి. అమ్మవారికి ఈరోజు ప్రదోష కాలంలో మహామంగళహారతి అనంతరం సాయంకాలంలో అమ్మవారి యొక్క ధ్వజారోహణం ఉంటుందండి. ధ్వజారోహణంతో ప్రథమ దివస కార్యక్రమాలు పూర్తవుతాయి. ద్వితీయము, తృతీయము, చతుర్థము ఈ 4 రోజుల్లో కూడా అమ్మవారి యొక్క నిత్యా హోమాలతో పాటు పావమాన హోమాలు ఉంటాయి. సర్వప్రాశ్చిత్తం కోసం పావమాన హోమాలు చేస్తాము. 5వ రోజు అనగా వసంత పంచమి నాడు అమ్మవారి యొక్క నిజరూపం ఉంటుందండి. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే అమ్మవారి యొక్క నిజరూప దర్శనం ఉంటుంది. ఆ రోజు అమ్మవారికి సహస్ర కలశాలతో అభిషేకం ఉంటుంది. అనంతరం అమ్మవారికి శాంతి కళ్యాణం తర్వాత ప్రదోష సాయంకాలంలో అమ్మవారికి ధ్వజ అవరోహణంతో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.